ఐటీ కంపెనీల చూపు మంగళగిరి వైపు. మంగళగిరిలో భారీగా మౌలిక వస్తుల అభివృద్ధి. అమరావతిలోని మంగళగిరి మరో గచ్చిబౌలి కానుంది. అమరావతిలోని మంగళగిరి ప్రాంతంలో డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్రాంతంలో ఐటీ రంగం అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ముఖ్యంగా స్టార్టప్ కంపెనీలతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటు చేసేందుకు కూడా ఈ ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు భూముల కేటాయింపు జరుగుతుంది. మంగళగిరి ప్రాంతం రానున్న 5 నుంచి 10 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగే అవకాశముందని చెబుతున్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తరహాలో ఈ ప్రాంతం అభివృద్ధి జరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో పలు రెసిడెన్షియల్ కమర్షియల్ ప్రాజెక్టులకు మంచి డిమాండ్ ఏర్పడే అవకాశముందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడే మంగళగిరి చుట్టుపక్కల గ్రామాల్లో భూముల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఈ ప్రాంతంలోని రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టేవారికి చక్కటి అవకాశాలు ఉండే వీలుందని అంటున్నారు. మీరు చూస్తున్నది గుంటూరు మంగళగిరి హైవే కాజా టోల్గేట్ దగ్గరలో ఉన్నటువంటి లొకేషన్. ఇవి రామకృష్ణ ఐటీ టవర్స్ మరియు నాగార్జున యూనివర్సిటీ దగ్గరలో ఉన్నటువంటి లొకేషన్. రేట్లు మారే అవకాశం ఉంది కాబట్టి సైట్ విజిట్స్ కోసం సంప్రదించండి. వెంచర్ దగ్గరలో ఉన్నటువంటి హైలైట్స్: నేషనల్ హైవే 1 కిలోమీటరు, నాగార్జున యూనివర్సిటీ 1 కిలోమీటరు, రామకృష్ణ ఐటీ టవర్స్ 1 కిలోమీటరు, వివిఐటి ఇంజనీరింగ్ మరియు స్కూల్స్ 2 కిలోమీటర్లు, నంబూరు రైల్వే స్టేషన్ 2 కిలోమీటర్లు, దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్ 2 కిలోమీటర్లు, వెస్ట్ బైపాస్ 3 కిలోమీటర్లు, ఎన్ఆర్ఐ హాస్పిటల్ 5 కిలోమీటర్లు, ఎలక్ట్రానిక్ సిటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీగా డెవలప్ చెందుతున్నటువంటి క్యాపిటల్ అమరావతిలో ఉన్నటువంటి లొకేషన్ నిడమర్రు 5 కిలోమీటర్లు, ప్రైమ్ లొకేషను. ఈరోజు మా వెంచర్లో ఇల్లు కట్టుకొని ఉండవచ్చు. ఫేమస్ భోజనం హోటల్ మురుగన్ 2 కిలోమీటర్లు. వీకెండ్స్లో సరదాగా గడపటం కోసం ఉన్నటువంటి హాయ్లాండ్ 2 కిలోమీటర్లు. దగ్గరలో నేషనల్ బ్యాంకులు ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా ఉన్నాయి. 24 అవర్స్ ట్రాన్స్పోర్ట్ కలిగిన లొకేషను. త్వరలో రేట్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్లాటు కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఇదే మంచి సమయం. పూర్తి వివరాలకు సైట్ విజిట్స్ కోసం సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్లో భూముల అమ్మకాలు కొనుగోళ్లు అద్దరగొట్టేశాయి. రిజిస్ట్రేషన్ శాఖ అంచనా ఖజానా కళకళలాడిపోతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో దుమ్ము దులిపేశాయి. రికార్డు స్థాయిలో డాక్యుమెంట్లు నమోదవుతూ ఉండడంతో ప్రభుత్వానికి కాసుల పంట పండుతోంది. కళకళలాడుతోంది ఏపీ రిజిస్ట్రేషన్ శాఖ ఖజానా. రికార్డు రిజిస్ట్రేషన్లతోటి ప్రభుత్వానికి కాసుల వర్షం కురుస్తోంది. రాజధాని అమరావతిపై క్లారిటీతోటి రియల్ జోరు స్టార్ట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా భూములకు డిమాండ్ పెరిగింది, విలువ పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ భూములు కొనుగోలు చేసేవాళ్ళు పెరుగుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అమరావతి నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెట్టడంతో పాటు రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభించడంతో ఏపీలో రియల్ జోరు కనిపిస్తోంది. అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భూములకు విలువ పెరగడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ భూములు కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1100 కోట్ల రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పెరిగింది.